నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఢీ షోలో ఎన్నో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్తో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ అటు ఢీ అయిపోయిన తర్వాత రీల్స్లో మళ్ళీ డాన్సర్గా చూసిన తర్వాత యాక్టింగ్ సైడ్లో కూడా వచ్చి ఎన్నో వెబ్ సిరీస్లు చేసుకుంటూ షూట్స్ చేసుకుంటూ మనందరినీ ప్రతిసారి ఎంటర్టైన్ చేసుకుంటూ వస్తున్న నైనిక ఈరోజు మన గెస్ట్ అనమాట. తనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ నైనిక. ఫైనలీ అయిపోయింది, ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయింది. హాయ్ బంగారమ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే. ఈరోజు Thank ఇంకా you. బర్త్డే మేము ఇంటర్వ్యూ చేసే టైంకి ఇది ఎప్పుడు టెలికాస్ట్ అయ్యేదో తెలియదు, బట్ టుడే ఈజ్ హర్ బర్త్డే. సో ఎలా ఉంది బర్త్డే, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం? కొంచెం ఇప్పుడు tension గా దాకా ఉంది ఏం కదా? చేయలేదు. మ్మ్. ఆ, మీరు ఇది ఇంటర్వ్యూ తర్వాత ఇంకా చూడాలి. అందరు వస్తున్నారు ఇంటికి. Celebrations, యా, ఇంట్లోనే celebrations celebrations ఇంకా అంతే. ఏమన్నా? ఇంట్లోనే నాకు ఇంకా పెద్ద పార్టీలు అంటే నచ్చవు. ఇంట్లో కోజీగా అందరు నాకు క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ ఉంటే, నా ఫ్యామిలీ ఉంటే నాకు చాలు. వాట్ ఈస్ యువర్ బెస్ట్ బర్త్డే గిఫ్ట్? ఐ థింక్ టిల్ నౌ నాకు ఏమైనా బెస్ట్ బర్త్డే గిఫ్ట్ అయితే రాలేదు. ఇదేమో నీ బర్త్డే కొంచెం లేట్గా వస్తే బాగుంది అనిపించిందా ఈసారి? లేదు అంటే నాకు ఇలా అంటే సెలబ్రేషన్ వేరే చోట చేసుకోవచ్చు కదా. నో, నాకు ఇంట్లోనే చేయాలి. నాకు మమ్మీ కావాలి నా బర్త్డే అంటే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అట్లీస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసి ఐఎమ్ గోయింగ్ టు బిగ్ బాస్ అని. ఎలా ఉంది లైఫ్, ఎలా ఎలా నడుస్తుంది? నడుస్తుంది అలా మ్మ్. లైఫ్. ఐ థింక్ ఆన్ పర్సనల్ లెవెల్స్ లైఫ్ హ్యాస్ బిన్ బెటర్. చాలా బాగుంది ఇప్పుడు లైఫ్. అలా ఒక పీస్ఫుల్గా ఉంది ఎవ్రీ డే. అంటే నేను హ్యాపీగా ఐ వేకప్ వెరీ హ్యాపీ అండ్ నా డేని ఇలా సర్వైవ్ చేస్తూ ఉంటాను. కెరీర్ వైజ్ ఆల్సో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, కానీ ఐ థింక్ మెల్లిగా నా గోల్ దగ్గరికి నేను అవుతున్నాను. సో ఐ థింక్ దట్స్ ఎనఫ్ ఫర్ మీ. యాక్చువల్లీ వాట్ ఈస్ యువర్ గోల్? అంటే బేసిక్గా డీలో డాన్సర్స్ని ఎవరిని అడిగినా కూడా, డాన్స్ చేసే వాళ్ళని కానీ కొరియోగ్రాఫర్స్ని ఎవరిని అడిగినా కూడా బెస్ట్ కొరియోగ్రాఫర్ అవ్వాలి, సినిమాలకి కొరియోగ్రఫీ చేయాలి ఇట్లా అనుకుంటారు. బట్ నీ సైడ్కి వచ్చేసరికి కొరియోగ్రఫీ నుంచి యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చేసావు ఎందుకు? నేను యాక్చువల్లీ ఐ ఆల్వేస్ వాంట్ టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అనమాట. సో ఇప్పుడు నాకు డాన్సింగ్ కూడా ఒక పర్ఫార్మర్ లాగా ఉంటాను, కానీ ఐ డోంట్ వాంట్ టు బి అ కొరియోగ్రాఫర్. ఆబ్వియస్లీ ఐ వర్క్ యాజ్ అన్ అసిస్టెంట్ కొన్ని ఫిల్మ్స్కి, మూవీస్కి. అదే నా ప్యాషన్ అనుకోవచ్చు. అది ఆబ్వియస్లీ అన్ని కెరీర్ పాత్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి, కానీ ఎట్ ది ఎండ్ మై గోల్ ఈజ్ నాట్ దట్. నాకు ఒక కొరియోగ్రాఫర్లా అయితే అవ్వాలని అస్సలు లేదు. కాకపోతే మై మదర్ హ్యాస్ ఆల్వేస్ డ్రీమ్ దట్ నువ్వు కెమెరాలో ఉండాలి, నేను చూడాలి. అండ్ ఈవెన్ మై ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి నాకు చాలా మంచిగా సపోర్ట్ చేశారు. ఏదైనా సరే, నేను డాన్స్ అంటే డాన్స్, యాక్టింగ్ అంటే యాక్టింగ్. తో నాకు ఆ సపోర్ట్ ఉంది కాబట్టి నేను అది ఐ హ్యావ్ టు స్టాండ్ అప్ టు దేర్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. అండ్ ఆల్సో ఐ లవ్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. నేను నన్ను స్క్రీన్లో చూసుకుంటే నాకు ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ నాకు చాలా ఇంపార్టెంట్. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫాక్షన్ అనేది నాకు ఐ థింక్ కెమెరాలో కనిపిస్తున్నాను, నాకు అది చాలు. సో యాక్టింగ్ ఎందుకు వచ్చానంటే అది స్టార్టింగ్ నుంచి ఇట్ వాజ్ ఆప్షన్. ఐ మీన్ ఇక్కడ ఇది నా గోల్, యాక్టింగ్ అయితే చేయాలి తప్పదు. బట్ యాక్టింగ్ గోలా, డాన్సర్? రెండు యాక్చువల్లీ ఓన్లీ స్క్రీన్ మీద కనిపించాలి. స్క్రీన్ మీద కనిపించాలి. డాన్సింగ్ కూడా ఎందుకంటే ఒక పర్ఫార్మర్ లాగా కనిపించాలి. కొరియోగ్రాఫర్ అయితే అస్సలు వద్దు. నాకు ఆ ఫీల్డ్లో వెళ్ళాలని లేదు. సో బేసికలీ నేను హైదరాబాద్ వచ్చిన టైంలో కూడా నాకు ఒక కాస్టింగ్ క్రూ వాళ్ళు కాల్ చేసి వీ విల్ మీకు యాక్టింగ్లో వీ విల్ గివ్ యూ ట్రైనింగ్. మీరు నవరస సాజా అవన్నీ ట్రైనింగ్ అయింది నాది. 10-12 days ట్రైనింగ్ అయింది. షార్ట్ ఫిల్మ్స్ అన్నీ వీ మేడ్ షార్ట్ ఫిల్మ్స్తో. దానివల్ల నేను వచ్చిన హైదరాబాద్కి. కరెక్ట్గా ఆ 9th day ఏదో ఉందో ఆ రోజు శశి మాస్టర్ కాల్ చేసి, నేను ఇంకా డీ ఆడిషన్స్ అవుతున్నాయి, ఐ వాంట్ యూ టు బి మై కంటెస్టెంట్, రేపే ఆడిషన్ ఉంది, నువ్వు రావాలి ఇప్పుడు ప్రాక్టీస్కి. సో అది డే అండ్ నైట్ షూట్ చేసా కూడా ఐ వాజ్ లైక్ ఓకే, డీని వదలొద్దు, డీ ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. అండ్ ఆఫ్ కోర్స్ అప్పటికి నా యాక్టింగ్లో అంతా మరి నాకు ఐ వాజ్ జస్ట్ లెర్నింగ్ యాక్టింగ్, కానీ డాన్సర్ నేను చిన్నప్పటి నుంచి. సో ఐ వెంట్ టు డీ అండ్ దెన్ అగైన్ డీలో ఫేమ్ వచ్చాక కూడా నాకు యాక్టింగ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. సో వెన్ పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ మీ యాజ్ అన్ యాక్టర్, ఓకే షీ కెన్ డూ యాక్టింగ్. సో అప్పుడు నేను నమ్మిన లైక్ చలో యాక్టింగ్ కూడా చేద్దాము. యూ నెవర్ నో వాట్ విల్ హిట్ కదా లైఫ్లో. అసలు ఏది మీకు సక్సెస్ ఇస్తుంది, యూ నెవర్ నో. ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మేబీ ఐ విల్ బీ సక్సెస్ఫుల్ యాజ్ అన్ యాక్టర్. యాజ్ అన్ డాన్సర్ కూడా తెలీదు, మేబీ తర్వాత నేను కూడా ఏదో ఒక జాబ్ చేసుకోవాలి. కానీ నేనున్న ఏజ్లో ఐ కెన్ హసిల్. ఒక్క రోజులో నేను ఇన్ఫ్లుయెన్సింగ్ చేయొచ్చు, డాన్స్ చేయొచ్చు, యాక్టింగ్ చేయొచ్చు. నా ఏజ్ అది. ఇప్పుడు చేయకపోతే తర్వాత చేయలేను. అందుకే
కానీ ఒక దాంట్లో మనం ఆల్రెడీ ఫేమ్ వచ్చేసిన తర్వాత డీలో వేరే కంటెస్టెంట్స్‌కి రానంత ఫేమ్ నైనికాకి వచ్చింది. వచ్చినప్పుడు అటు సైడే కంటిన్యూ చేస్తే మేబీ దాంట్లోని ఇంకా హైట్స్‌కెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా! వై డోంట్ యూ ట్రై దట్ వే అని నా క్వెషన్. ఎందుకు ట్రై చేయలేదంటే, ఎందుకంటే నాకు ఇటు సైడ్ కూడా సైడ్ ఇంట్రెస్ట్ ఫేమ్ ఉంది. వచ్చింది. హ్మ్. నాకు వచ్చింది. ఐ గాట్ దట్ అప్రిసియేషన్. రీసెంట్‌గా ఐ డిడ్ దిస్ వెబ్ సిరీస్. దానికి ఐ థింక్ ఇట్ వాస్ లైక్ ఎన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మై సెల్ఫ్. పీపుల్‌కి అర్థమైంది. ఓకే, నేను ఐ కెన్ ఆల్సో యాక్ట్. అండ్ ఐఎమ్ డూయింగ్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్ ఆల్సో. కాంట్ project? సే ఇట్స్ అ మూవీ. ఓకే. అండ్ అది వస్తది. ఇంకా పీపుల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. ఎవరు బట్ హీరో? I can't. So I also మంచి auditioned క్యారెక్టర్ for. పడిందా? లేదా మంచి సినిమాలో ఒక రోల్ No, పడిందా? it's a మంచి క్యారెక్టర్. ఇట్స్ Okay. ఆల్మోస్ట్ అ లీడ్. సో ఆ క్యారెక్టర్ కూడా ఎలా ఉందంటే, ఇట్స్ నాట్ అ హీరోయిన్ క్యారెక్టర్, ఇట్స్ అన్ యాక్టింగ్ రోల్. Hmm. సో యాక్టింగ్ ఇంపాక్ట్ వస్తుంది దానికి, విచ్ ఇస్ వై అగైన్ ఐ సెడ్ yes టు ద క్యారెక్టర్. అండ్ కొన్ని ఐ మెట్ అ ఫ్యూ వెరీ బిగ్ డైరెక్టర్స్ ఫర్ ఆడిషన్స్ అనమాట. కొన్ని మూవీస్కి ఆడిషన్స్కి వెళ్తే దే వర్ లైక్ నేను ఇంకా యూ హ్యావ్, కొంతమందికి దే హ్యావ్ ఎక్స్ప్రెసివ్, ఐ డోంట్ నో, దేర్ సంథింగ్ ఇన్ మై ఐస్, దే లైక్ యూ హ్యావ్ ఎక్స్ప్రెసివ్ ఐస్, సో యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు యూజ్ ఇట్ కరెక్ట్లీ. అండ్ దేవర్ వాళ్ళు అంత పెద్ద డైరెక్టర్ వచ్చాక చెప్తే ట్రై చేయొచ్చు నేనక, మీరు గట్టిగా ఇఫ్ యూ కీప్ ట్రైనింగ్ యువర్ సెల్ఫ్ తో యూ క్యాన్ బీ దేర్ వెర్ యూ వాంట్ టు, అలా చెప్పగానే కొంచెం నమ్మకం వస్తుంది. సో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి చేతిలో ఇప్పుడు? చేతిలో ఎప్పుడు ఒక 3 ఉన్నాయి. 3 ప్రాజెక్ట్స్. యా, నాట్ ఎవ్రీథింగ్ ఈస్ బిగ్, మూవీసా బట్ లేదంటే వెబ్ సిరీస్? there is one web series, there is one movie, and there is one web series of my own, which I am planning since 2 years నుంచి. అది ప్లాన్లో ఉంది. బట్ అది అవుతూ ఆగిపోతుంది. బట్ మేబీ ఆఫ్టర్ దిస్ బిగ్ హ్యూజ్ స్టెప్ అది కుదురుతుంది. సో ఎవరు ఇన్స్పిరేషన్ నీకు లైఫ్లో? నోబడీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. అంటే యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మై మదర్ హ్యాస్ సీన్ స్ట్రగల్ అనమాట. సో చిన్నప్పటి నుంచి మమ్మీకి ఎలా ఉండే అంటే, నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలి, యూ హ్యావ్ టు బి ఇండిపెండెంట్, ఎవరి మీద డిపెండెంట్ ఉండకూడదు. మమ్మీ కూడా మనకి ఏదో జాయింట్ ఫ్యామిలీ లేదు. మీ అండ్ మదర్ యూస్ టు లివ్ అంతే, నేను మమ్మీ ఇంట్లో. మమ్మీ పొద్దున్న వెళ్ళి షీ యూస్ టు గో టు హర్ సలాన్, నేను స్కూల్కి వెళ్ళడం, వచ్చి నేనే ట్యూషన్స్కి వెళ్ళడం, డాన్స్ క్లాస్కి వెళ్ళడం, ఇదే కంటిన్యూ, అంటే ఇదే షెడ్యూల్ ఉండేది. సో ఐ వాంట్ సే దట్ ఐ హ్యావ్ సీన్ లగ్జరియస్ లైఫ్ ఆర్ అ సక్సెస్ఫుల్ లైఫ్ ఈవెన్ నౌ. తో ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదు. ఐ జస్ట్ ఫీల్ లైక్ ఒక సాటిస్ఫైయింగ్ లైఫ్ నాకు ఉంటే చాలు. ఇప్పటికి కూడా నాకు పెద్ద పెద్ద ఆశలు ఏం లేదు, కానీ నాకు సరిపోయేంత నేను డబ్బులు సంపాదించుకుంటే, నాకు నచ్చిన పని నేను చేసుకుంటే, మమ్మీకి మంచిగా చూసుకుంటే నాకు అది చాలు. అండ్ నౌ దట్ ఐ మీన్ హైదరాబాద్, ఇక్కడ హైదరాబాద్ ఇస్ సో ఎక్స్పెన్సివ్, కానీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ మీ. నేను అది ఐఎమ్ ఏబుల్ టు లివ్ హియర్, దట్ టు మంచిగా ఉన్నా నేను. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు చెప్పడానికి ఐఎమ్ ఎర్నింగ్ నైస్, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై మదర్, మమ్మీకి ఒక సలాన్ ఉంది. సో అన్నీ ఇలా సెట్ అవుతూ ఉంటే ఇట్స్ లైక్ ఓకే, డెస్టినీలో ఏదో ఒకటి ఉంది కాబట్టి అన్నీ సెట్ అవుతున్నాయి. అండ్ ఆబ్వియస్లీ హార్డ్ వర్క్ అయితే ఉంది. అండ్ ఐఎమ్ లైక్ నేను ఎంతైనా స్ట్రగుల్ చేస్తాను. స్ట్రగల్కి ఎప్పుడు ఐ డోంట్ బ్యాక్ ఆఫ్. లైక్ ఓకే ఫైన్, స్ట్రగలే కదా చేయాలి తప్ప.